కృష్ణ టు ఎవ్రీవన్. నేను మీ ప్రేరణ నరసింహ, లర్నర్స్ లోక ఇంకా టీచర్స్ లోక ఛానల్ నుంచి. సో ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఇంకా సారాంశం ఏంటంటే, శ్రీరాముల వారి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి, మరియు ఆ క్వాలిటీస్ ఏంటో మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం. మనం ఆయన నుంచి నేర్చుకోవాల్సిన మెయిన్ 2 క్వాలిటీస్ ఏంటంటే, ద ట్రూ స్ట్రెంగ్త్ లైస్ ఇన్ కైండ్నెస్, అండ్ సెకండ్ది ఏంటంటే వాల్యూ ఆఫ్ వర్డ్స్ అండ్ రిలేషన్స్. ఇవి రెండు ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇవి రెండు గనక మనం శ్రీరాముల వారు చెప్పినట్టు గనక ఫాలో అయితే, లేకపోతే ఆయన స్టోరీని అనుసరించి మనం అలా ఫాలో అయితే, మనకంటే బెటర్ పర్సన్ ఎవరు ఉండరు. మనం మిగతా వాళ్ళు ఈ సొసైటీలో ఉన్న వాళ్ళకంటే ఒక అడుగు ముందు డివైన్ పాత్లోనూ ఉంటాము. మరి వాళ్ళకంటే ముందు ఈ మోడర్నైజ్డ్ ఇంకా మెటీరియల్ వరల్డ్ వాళ్ళకంటే ఎన్నో వేల అడుగులు మనం ముందు ఉంటాం. ఇంకా మనం మోక్షం పొందాల్సిన స్పీడ్, ఇంకా మనం మోక్షం కూడా ఇతరుల వారి కంటే రాముడికి ఇంకా మోక్షంకి దగ్గర అవుతాం. సో ఆ 2 టాపిక్స్ ఏంటంటే తొందరగా చెప్పుకుందాం. ఫస్ట్, ద వాల్యూ ఆఫ్ వర్డ్స్ అండ్ రిలేషన్స్. వాల్యూ ఆఫ్ వర్డ్స్ అండ్ రిలేషన్స్ అంటే ఏంటి? ఒక మాట లేకపోతే ఒక రిలేషన్కి మనం ఇచ్చే ప్రాధాన్యత, లేకపోతే దానికి ఇచ్చే వాల్యూని వాల్యూ ఆఫ్ వర్డ్స్ అండ్ రిలేషన్స్ అంటే కదా. దీనికి మెయిన్ ఎగ్జాంపుల్ మనం రామాయణం నుంచి తీసుకుంటే, ఫస్ట్ వర్డ్స్ దగ్గరకు వద్దాం, దాంతో రిలేషన్ దగ్గరకు వద్దాం. వర్డ్స్ అంటే ఒక మాట ఎప్పుడైతే మన నోట్లో నుంచి బయటికి వచ్చిందో, అది ఏ మాట అయినా కానీ దాన్ని మనం ఫాలో అవ్వాలి. బీ ద మెన్ ఆఫ్ యువర్ వర్డ్స్ అని. దశరథుడు రాముని, రామా, కైకేయి నన్ను ఇలా వరం అడిగింది, 2 వరాలు నేను ఆమెకి ఇచ్చానప్పుడు ఆమె ఆ వరాలను ఇప్పుడు వాడుకొని నిన్ను 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళమంది, నిన్ను రాజు పట్టాభిషేకం చేయకుండా భరతుడిని చేయమంది అనంది. ఫస్ట్ కండిషన్ భరతుడిని రాజ పట్టాభిషేకం చేయడం, రాముని చేయకుండా. రెండోది రాముడిని అరణ్య జటాధారి అయ్యి, అంటే జటా కట్టుకున్న వాడిని అయ్యి అరణ్యానికి 14 ఏళ్ళు పంపించాడు. అలా పంపిస్తే రాజ్యంలో ప్రజెంట్లో ఏం జరుగుతుందో, రాజ్యంలో ఉన్న పరిస్థితులు ఏంటో తెలియని వాడు రాజు అవ్వలేడని ఒక కండిషన్ అది అప్పట్లో. కానీ అప్పుడు రాముల వారు రాజు అవ్వకూడదని కైకేయి ఆడిన కండిషన్స్లో ఇదొకటి. సరే, నెక్స్ట్ వర్డ్స్. ఇలా వర్డ్స్ దానికి ఎలా మ్యాచ్ అవుతుందంటే, జస్ట్ కైకేయి ఆయన ఒక వరం అడిగింది. ఆ వరం ఆయన ఎప్పుడో కైకేయికి ఆ మాట ఇచ్చాడు. మాట. ఆ మాట ఇవ్వడం వల్ల ఆ 2 వరాల దశరథుని కోరింది. ఆ మాట మళ్ళా వచ్చిన మాట వెనకాలకి తీసుకోలేదమ్మ. ఎంత అనుకున్నా వెనకాలకి తీసుకోలేదు. వెనకాలకి తీసుకున్న రాముడు ఒప్పుకోడు. కాదమ్మా, రాముడు కైకేయి ఆ మాటల్ని బాధపడి వెనకాల తీసుకున్నా ఇలానే అనేవారు రాముడు వారు. ఏంటంటే, కాదమ్మా, ధర్మపరంగా ఒక మాట గనక చెప్పబడింది అయితే, ఒక వాగ్దానం లేకపోతే ఒక ప్రామిస్ ఇచ్చబడింది అయితే, ఆ ప్రామిస్ ఒకసారి చెప్పిన తర్వాత, అంటే ఆ మాట ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ వెనక తీసుకోలేము అనే రాముల వారు ఇదే చెప్తారు. ఆయన కావాలంటే దశరథ మహారాజు కూడా ఇదే అన్నారు. ఏంటంటే, రామా, నువ్వు నన్ను చెరసాలు వేసి నువ్వే రాజు అయిపో, నేను చెరసాల నుంచి నువ్వు పాలించే రాజ్యాన్ని అంతా నేను చూస్తూ ఉంటాను అంటాడు. కానీ అప్పుడు కూడా రాముల వారు ఏమంటారు, ఈ ఒక్క మాట నేను అండర్లైన్ చేసుకుంది. ఇది మళ్ళీ నెక్స్ట్ రిలేషన్ దాంట్లో కూడా కనిపిస్తుంది. రాముల వారు ఏమంటారంటే, నాన్న పితామహుడు, నీ నోటిలో నుంచి వచ్చిన మాట అది మీరు ఆమెకు వాగ్దానం, మా అమ్మ లాంటి కైకేయికి మీరు ఇచ్చిన మాట,
ఆఖరికి మీరు చెప్పకపోయినా మా అమ్మగారు సంబంధం ఉన్నా, అంటే మా అమ్మగారు లాంటి సంబంధమైన కైకేయి మాత నాకు చెప్పిన ఈ మాట వాగ్దానం లేకుండా నేను వెళ్ళిపోతాను అరణ్యవాసానికి అని అంటాడు. అంటే మీరు ఒకసారి చూసుకోండి, అప్పట్లో ఒక మాటకి ఎంత వాల్యూ ఉంది. ఆ మాటకున్న వాల్యూని ఆయన కాపాడుకున్నాడు. ఆ వాల్యూ ఇంకా ఆయన మాట పైన నిలబడి ఉన్నాడు కాబట్టి ఆయన ఒక దేవుళ్ళకి వస్తుంది సార్ ఈరోజు మనం అందరం రామ మందిర్లో. సెకండ్, రిలేషన్స్లో కూడా నేను మీకు ఒకటి చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఈ టాపిక్ తొందరగా అవగొట్టేద్దాం. ఏంటంటే ఔరంగజేబ్ అనే ఒక రూలర్ గురించి మనం చిన్నప్పటి నుంచి సోషల్ టెక్స్ట్ బుక్ చదువుతున్నాం కదా, దాన్ని ఇంకా రామాయణ ఒక ప్యారల్ చెప్తాను మీకు అందరికీ. ఏంటంటే ఔరంగజేబు వాళ్ళ నాన్న షాజహాన్ని వాళ్ళ పెద్దన్నని రాజు చేయాలనుకున్నాడు. వాళ్ళన్న తల నరికేసి వాళ్ళ నాన్న గిఫ్ట్ ఇస్తాడు, తాజ్ పెట్టి ఒక గిఫ్ట్. వాళ్ళ అన్న తల్లిని కట్ చేసిన తల్లి ఫుల్గా మేకప్ వేసి అదంతా వేసి వాళ్ళ నాన్నకు గిఫ్ట్ పంపిస్తాడు. దాని తర్వాత వాళ్ళ నాన్నని చెరసాలు వేసి అతను ఒక క్రూయల్ రూలర్గా, అది వేరే స్టోరీ అనుకోండి, క్రూయల్ రూలర్గా మొత్తం ముఘల్ సామ్రాజ్యం అతను ఏళ్తాడు చనిపోయే వరకు. ఇది చూడండి, ఒక కొడుకు వాళ్ళ అన్న తమ్ముళ్ళందరిని చంపేసి వాళ్ళ నాన్నని చెరసాల్లో వేసేసి అతను రాజయ్యాడు. రామాయణం అంటే మన భారతదేశ సంస్కృతం, పాత సంస్కృతం చూడండి. రాముల వారు దశరథ మహారాజు చెప్పిన ఒకే ఒక మాట, ఆ మాట కట్టుబడి ఆయన అరణ్యవాసంకి వెళ్ళారు. నేను ఇంతకు చెప్పాను చూడండి, రామా నువ్వు నన్ను చెరసాలు వేసి నేను చెరసాల నుంచి నీ పాలన చూసి సంతోషపడతా, ఈ మాటకి నువ్వు ఆ కట్టుబడిపోయినా పర్లేదు అని అన్నాడు. కానీ రాముల వారు ఒకటే, ఇది ధర్మం, మా మాత చెప్పినా వెళ్తాను, మా పితామహులు చెప్పినా నేను వెళ్ళాల్సిందే, ఆ మాటకున్న వాల్యూ ఇది, నేను వెళ్ళే తీరుతాను అరణ్యవాసానికి అని అన్నారాయన. అది పైగా ఆయన రిలేషన్స్లే, ఆయన కావాలంటే కైకేయి మాత్రం ఈజీగా హేట్ చేయొచ్చు, భరతుడిని కూడా వేరే తమ్ముళ్ళని కూడా ఆయన కావాలంటే వాళ్ళని కూడా చంపేసి ఔరంగజేబులో కూర్చోవచ్చు, అది ఆయన పెద్ద లెక్కేం కాదు. కానీ శాస్త్రాలు చెప్పినట్టు ఏంటంటే రాముల వారు ధర్మానికి ఒక మనిషి రూపం వస్తే, అది నడుస్తూ ఉంటే, అది దానికి ధర్మానికి జీవం ఉంటే ఎలా ఉంటుందో రాముల వారు దాని స్వరూపం అని అన్నారు కదా. అదే మీరు చూడండి, ఎక్కడ ఈ రామాయణ సంస్కృతి, ఎక్కడ వాళ్ళ సంస్కృతి. సరే, నెక్స్ట్ వర్డ్, సారీ ఫర్ ది మిస్టేక్. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే క్వాలిటీ ఏంటంటే ద కైండ్నెస్ ఈజ్ ద ట్రూలీ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ పర్సన్. కైండ్నెస్, మీరు ఈ ఎగ్జాంపుల్ నేను చాలా వాటితో ఇవ్వచ్చు. ఫర్ సపోజ్ ఈ వీడియోని చాలా యంగ్ పీపుల్ లేకపోతే ఎక్కువ బిలో 14 లేకపోతే 15 వాళ్ళు చూస్తుంటారు నాకు తెలుసు. అందుకని మీ అందరికి అర్థమయ్యే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీ అందరికి అర్థమయ్యే ఎగ్జాంపుల్ సూపర్ మ్యాన్ ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. సూపర్ మ్యాన్ వాళ్ళ తల్లి అంటే అడాప్టెడ్ తల్లిదండ్రులు ఒక ఎన్విరాన్మెంటల్లో పెంచి ఆయన్ని అంత ట్రూ స్ట్రెంగ్త్ ఉన్నా నువ్వు ఎప్పుడు కైండ్గానే ఉండాలి, నువ్వు ఎప్పుడు హ్యూమానిటీ సైడే ఉండాలి, నీ స్ట్రెంగ్త్ని ఎక్కువ కాంప్లెక్స్ చేసుకుని వేరే వాళ్ళపైన రూల్ చేయకూడదు, కైండ్నెస్ అని లోపల చిన్నప్పటి నుంచి ఫీడ్ చేశారు. అంటే ఇది మంచి, ఇది చెడు, ఇది ధర్మం, ఇది అధర్మం. అంటే మీరు చూసుకోండి, ధర్మం అధర్మం మంచి చెడులో ఇంకా దాన్ని ఫాలో అయ్యే ట్రూలీ స్ట్రెంగ్త్ ఆఫ్ ద కైండ్నెస్ అనేది మీకు ఏ మైథాలజీలో కానీ ఏ హిస్టరీలో కానీ ఎక్కడైనా దొరుకుతుంది, ఏ చిన్న కామిక్స్లో కానీ మాంగాలో కానీ మీకు దొరుకుతుంది. అందుకని ఇప్పుడు అర్థమయ్యే ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎగ్జాంపుల్ చెప్పండి. రియల్ టాపిక్ వచ్చేద్దాం. ఏంటంటే ద కైండ్నెస్ ఈజ్ అ ట్రూలీ స్ట్రెంగ్త్ ఆఫ్ అ పర్సన్. ఎందుకని అంటారంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ ఒక వయసు అయిపోయిన తర్వాత అదే వెళ్ళిపోతుంది. పొలిటికల్ స్ట్రెంగ్త్ అది ఎప్పుడైనా ఫ్లిప్ డౌన్ అవుతూ ఉంటుంది.
ఇంకా మనీ, ఇంకా వేరే మెటీరియలిస్టిక్ థింగ్స్ అంటారు, వాటి కూడా ఎప్పుడో ఒకప్పుడు ఎక్స్పైరీ డేటో లేకపోతే అవే కూడా ఎప్పుడో అప్పుడు అయిపోతాయి. కానీ ఒక మనిషిలో ఉన్న బిహేవియర్ కానీ, అతను చేసిన మంచి కానీ, ఇవన్నీ కూడా వదిలేసి అతని లోపల ఉన్న కైండ్నెస్ వేరే జీవుల పైన. అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఏ పర్సన్ బిని కొట్టాడు, చెంపదెబ్బ కొట్టాడు. పర్సన్ బికి మంచోడు, పర్సన్ ఏంటి ఏదో ఫర్ సమ్ వాట్ రీజన్కి ఆయన కొట్టాడు. పర్సన్ బికి ఏంటి, వీడు నన్ను కొట్టాడు, నాకెంత నొప్పేసిందో, నేను అతన్ని కొడితే తనకు కూడా అంతే నొప్పేస్తుందో అని తెలుసు, అందుకని తను కొట్టలేదు. ఎందుకంటే ఆ పెయిన్ అతను అనుభవించాడు కాబట్టి. ఆ పెయిన్ ఎలా ఉంటుందో, దాని వాల్యూ ఏంటో, దాని తర్వాత ఎఫెక్ట్స్ ఏముంటాయో అతను తెలుసు కాబట్టి. అలానే రాముల వారు కూడా ద స్ట్రాంగెస్ట్ వారియర్ అయినప్పుడు, రామాయణం అయినప్పుడు ఆయన వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ వారియర్స్ అయినా అప్పుడు ఆ యుగంలో. అంటే రాముల వారు ముందుకు యుద్ధానికి వెళ్ళడం అంటే చావుని కౌగిలించుకున్నట్టు అని అప్పుడు. అయినా రాముల వారు శ్రీరాముల వారు రావణాసురుడికి ఎన్నోసార్లు చెప్పారు. ఒకసారి హనుమంతుల వారు సుందరకాండంలో వెళ్ళి చెప్పారు. అప్పుడు అది రాముల వారు వెతకడానికి పంపించారు, హనుమంతుల వారు మొత్తం లంకని మంట పెట్టేసి వచ్చారు. కానీ ఆయన అప్పుడు దూతలాగా వచ్చి సూచన ఇచ్చారు, మీరు సీతామాతను అప్పగించేయండి, మా రాముల వారు మీకు యుద్ధానికి రారు అని అన్నారు. రెండోసారి అంగద రాయబారం అని ఉంటుంది, అంగదుడు వెళ్తాడు, ఇదే మాటను దూతలాగా వెళ్ళి చెప్పడానికి వెళ్తాడు. దూతలాగా వెళ్ళి చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయన ఏమంటాడంటే, అనిరుద్ధుడు రావణాసురుడి ముందుకు వెళ్ళి, రాక్షస మహారాజా లంకేశ్వర, ఇంకా సమయం మించిపోలేదు, ద టైమ్ హ్యాస్ నాట్ బీన్ ఓవర్, ఇంకా మీకు చాలా సమయం ఉంది, యూ హ్యావ్ a lot of time to take a decision that you can hand over Sita Mata to Lord Rama and he will spare your lives. అంటే మీ లంకేశ్వర, మీకు ఇంకా సమయం ఉంది, ఏంటిది, మీరు సీతామాతను మా రాముల వారికి అప్పగిస్తే రాముల వారు ఏం చేయకుండా మీ ప్రాణాలని వదిలేస్తారు, ప్రాణభిక్షిస్తారు అని అన్నారు. అప్పుడు కూడా రావణాసురుడు వినలేదు. అందుకని ఏమైంది, యుద్ధం జరిగింది. యుద్ధంలో లాస్ట్ రోజు ఆయన ఎలాగో చచ్చిపోయింది. మీకు ఇంకొక ఇన్సిడెంట్ చెప్పాను నేను, ఏంటంటే శ్రీరాముల వారి కైండ్నెస్ చూపించడానికి ఏంటంటే, శ్రీరాముల వారు ఒకసారి యుద్ధం అయిపోయిన తర్వాత వానరులు ఇంకా రాక్షసులు ఉంటారు, 2 సైడ్లు పార్టీ చచ్చిపోతారు కదా. అయితే కొన్ని రాక్షసుల బాడీ ఇంకా అక్కడే ఉంటాయి, వాళ్ళు తీసుకెళ్ళలేదు. శ్రీరాముల వారు ఏం చేస్తారు, వానరులతో పాటు రాక్షసుల్ని కూడా ఆయన సమాధి చేయడం లేకపోతే అగ్నిదహనం చేస్తారు. ఆయన లక్ష్మణుడు అడుగుతాడు, అన్నయ్య వీళ్ళ రాక్షసులు వానరులకి చేస్తున్నా సరే, వాళ్ళు మన వాళ్ళు మంచివారు, ధర్మాన్ని పాటిస్తున్నారు సరే, మరి రాక్షసులు అధర్మాలు కదా, రావణాసుడి కింద పనిచేస్తున్నారు కదా, మరి వారికి ఎందుకని నువ్వు అగ్ని దహనం చేస్తున్నావు అంటే, ఆత్మశాంతి కోసం ఎందుకని అగ్ని దహనం చేస్తున్నావు అంటే అని ఒక మాట అన్నాడు రాముడు. లక్ష్మణ, ఈ రాక్షసులు మనకి వీళ్ళ కంఠంలో జీవితం ఉన్నంతసేపు, ప్రాణం ఉన్నంతసేపు రావణాసురుడికి కింద పనిచేస్తున్న రాక్షసులు లేకపోతే అధర్మాన్ని పాటించిన వారు, ఎప్పుడైతే దేహం నుంచి ఆత్మ వెళ్ళిపోతుందో అప్పుడు ఎవరు శత్రువులు కాదు, ఆత్మకి శత్రువు కాదు, అందరూ ఒకరే. ఆఖరికి మన అందరి ఆత్మ పరమాత్మలోనూ ఒక చిన్న భాగమే. మనకి మన ప్రాణాలకి ఎంత మూల్యత ఉందో వాళ్ళ ప్రాణాలు కూడా అంతే వాల్యూ ఉంది. మన ప్రాణానికి ఎంత వాల్యూ ఉందో వాళ్ళ ప్రాణం కూడా అంతే వాల్యూ ఉందని అన్నాడు శ్రీరాములు వారు. అంటే మీరు అర్థం చేసుకోండి. దీన్ని బట్టి
ట్రూ స్ట్రెంగ్త్ రియల్లీ బిహైండ్స్ ఇన్ కైండ్నెస్. ఆ కైండ్నెస్ మీ నుంచి ఎవరు తీసుకోలేరు. అందరు అంటారు కదా, జ్ఞానాన్ని ఎవరి నుంచి తీసుకోలేము అని అంటారు కదా. ఆఖరికి జ్ఞానాన్ని కూడా తీసుకోవచ్చు ఒక రకంగా, శాపం ఇచ్చో లేకపోతే సమ్ అదర్ వేస్లో కూడా తీసుకోవచ్చు. కానీ ఒక మనిషి స్వభావం, ఇన్నర్ సెల్ఫ్ని ఎవరు మార్చలేదు, ఎవరు తీసుకోలేదు. సో హరే రామ అండ్ హరే కృష్ణ టు ఎవ్రీవన్. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో. ఈ వీడియో ఎండ్ వరకు ఉండడానికి చాలా థ్యాంక్స్. హరే కృష్ణ.